కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఉద్యోగాల భర్తీపై రేవంత్ రెడ్డి మాట్లాడడం మిలీనియం జోక్ అంటున్నారు కేటీఆర్. కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసేశామంటున్నారంటూ విమర్శించారు. 100 సీట్లలో కాంగ్రెస్ కి మరోసారి అధికారం కలే అంటున్నారు కేటీఆర్. రేవంత్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు ఆయన. ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగం దిక్కాపద 60,000 తలకాయలు లెక్క పెడతారటి మంది పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపత కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభమైన నియామకాలు నీ టైంకి వచ్చే వరకు కాగితం ఇచ్చే మోకా నీకు దొరికితే దాన్ని పట్టుకొని నేను ఇచ్చిన ఉద్యోగాలంటే సిగ్గుందని అడుగుతా ఉన్నా. వస్తావా అశోక్ నగర్కి చర్చకి? అశోక్ నగర్లో పెడదాం, వస్తావా? నిరుద్యోగుల మధ్యన చర్చ వచ్చిందిగా. నువ్వు మీ రాహుల్ గాంధీ ఛాయ్ తాగి పోజులు కొట్టి తెలుగులో ట్వీట్ పెట్టి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని నరికి 2 ఉద్యోగాలు మాత్రం సంపాదించుకొని నువ్వోటి ఆయనోటి తప్పించుకొని తిరుగుతున్నారు కదా. వస్తావా అశోక్ నగర్కి చర్చకి? దమ్ముందా? సిగ్గుందా? మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకోనికే నేను ఒక్కటి అడుగుతున్నా. 100 సీట్లు గెలవాలి. ఎట్లా గెలవాలి? ప్రజలు ఓట్లేయాలి. ఎవరు ఓట్లేయాలి? దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లేయాలనా? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు 12 లక్షల అభయహస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలనా? 4,000 పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వేయాలనా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలనా? లేకపోతే నువ్వు 2,500 ఇస్తున్నందుకు మహిళలు వేయాలనా? ఎవడేయాలి నీకు ఓటు? లేకపోతే నువ్వు ఎగ్గొట్టినందుకు రైతు బంధు రైతులు వేయాలనా? ఎవడేయాలి? ఎందుకు వేయాలి? ఏ వర్గం సంతోషం ఉంది? చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు వేయాలనా నీకు ఓట్లు? ఎవరు వేయాలి? ఏ వర్గం సంతోషం ఉంది తెలంగాణలో? ఒకటే ఒక వర్గం సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి ఆయన తొత్తికేమ ఒకటి ఉంటుంది.